రాబిన్హుడ్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఈ రాబిన్హుడ్ మాత్రం నవ్వుల్ని పంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని కొల్లగొట్టబోతున్నాడు. సో హాస్య క్రీటి నటనకి నిఘంటు లాంటి రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో వెంకీ గారు, సో ప్లెజెంట్ టు హ్యావ్ యూ సార్. రచయిత దర్శకుడు మంచి నటుడు కూడా సార్. అదే మేము చూసాంలే సెట్లో మేము చూసాంగా. మా చేత చేపించాడు, చేశాడు సార్. చేసి చేపిస్తారు సార్ బాగా. మేము చేసాం నాయన, ఇప్పుడే రెడీ అయిపోయింది సినిమా. నువ్వు సినిమా చూసి చెప్పు. మీరు ఎవరికి చెప్తున్నారంటే మంచి నటుడు ఉన్నాడు సార్. సూర్యుడు ముందు టార్చ్ సార్, ఆయనతో పోల్చ కాదు కానీ నటుడు ఉన్నారు, మంచి నటుడు. కమింగ్ ఇయర్స్లో బయటకు వచ్చిందేమో. మీరన్నట్టు నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చాలా కాలం అయిందా కలిసి? ఏమీ లేదు, మొన్న లగ్నంతో కలిసాం, జనక అయితే కనకతో కలిసాం, అన్నీ కలిసాం. కానీ కల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ సార్ ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారి ట్రేడ్ మార్క్స్ మిస్ అవుతున్నాం. మళ్ళీ రాబిన్హుడ్ మాస్ జాతరలో మాకు ఏ రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే మేము ఇష్టపడి అభిమానించి గుండెల్లో పెట్టుకున్నామో ఆ రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించబోతున్నారన్న వైబ్ అర్థమైపోతుంది. నువ్వేంటి మీ ఇద్దరు మాట్లాడుకుని చెప్తున్నారా? ఇదే డైలాగ్ ఇతను కూడా, ఇతని డైలాగ్ కూడా ఇదేనండి. ఎందుకనంటే ఫస్ట్ కథ చెప్పేటప్పుడు, క్యారెక్టర్ చెప్పేటప్పుడు సార్ అంటే వీళ్ళ గురువు కూడా అదే చెప్పేవాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జులాయి చేసేటప్పుడు అదే చెప్పేవాడు. ఇతను కూడా అదేం చెప్పలేదు, కానీ దానికంటే అద్భుతంగా రాశాడు. నేను షాక్ అయిపోయా. ఎందుకనంటే అమ్మ బాబోయ్ అనండి, మీకు ఒకటి గ్యారంటీ అండి, చాలా కాలం తర్వాత రాబిన్హుడ్ సినిమా మీరు చూశారంటే, రాజేంద్ర ప్రసాద్ హీరోగా యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు, కామెడీ సినిమాలు ఉన్నాయి చూడండి, అవన్నీ గుర్తురాపోతే నన్ను అడగండి మీరు. ఎందుకనంటే నాట్ ఏ జోక్, ఇతనే రైటరు అలా రాశాడు, అలా తీసాడు బ్రహ్మాండంగా. నిజంగా భయ్ నీకు నేను మాటిస్తున్నాను, నీకు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చాలా కాలం తర్వాత నేను ఎంటర్టైన్మెంట్ హీరోగా చేసిన రోజులు నాకు షూటింగ్ చేస్తుంటేనే గుర్తొచ్చింది. నిజంగా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చాలా కాలం తర్వాత చాలా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అని అంటే కనుక నా పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి. సార్ మీ కెరియర్లో చూసుకుంటే మధ్యలో ఒక సీరియస్ మోడ్ మొదలైంది, శ్రేయభిలాష్ కానీ ఆ నలుగురు కానీ ఆఫ్టర్ జులై తర్వాత మళ్ళీ మాకు వింటేజ్ అంటే మేమేదైతే విజయవాడలో సినిమాలు చూసేటప్పుడు ఆ ఒకటి అడక్కు, అప్పులప్పారావు, ఈ లేడీస్ టైలర్, ఇవన్నీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసాము. జులైలో ఆ ట్రైడ్స్ కనిపించినాయి. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత వెంకీ కుటుంబంలో అంటే గురు శిష్యులు కదా, మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారో అలాగే చూపిస్తున్నారు. వీళ్ళు ముందే చెప్తారండి, సెట్ వచ్చారు సార్ మాకు జంజాల్ గారు రాజేంద్ర ప్రసాదే కావాలి, వీళ్ళు ముందు వంశీ రాజేంద్ర ప్రసాదే కావాలి. ముందు వీళ్ళు అసలు నన్ను బెత్తం ఉంచుకుని కొట్టినట్టండి. అంటే కొట్టడానికి చిన్నపిల్లలు కదా, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, బేసిక్గా ప్రేమతో లాగేశారండి. ఎగ్జాక్ట్లీ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బేసిక్గా అసలు రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయడం అనేది నా డ్రీమ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలకు డాడీ అసలు ఈ సినిమా ఏది వస్తే ఆ సినిమాకి నన్ను థియేటర్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే డాడీకి ఏంటంటే ఎంటర్టైనింగ్ సినిమాలు ఇష్టం. సో ఎప్పుడు వెళ్ళినా తీసుకెళ్ళేవాళ్ళు. అలా చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరికీ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే బాగా ఇష్టం. ఈయనతో పనిచేస్తున్నాను అనేసరికి అసలు మా నాన్నగారు ఎంత ఎక్సైటెడ్ అంటే అసలు సెట్కి వచ్చి ఈయనతో మాట్లాడాక మరీ ఫ్యాన్ అయిపోయారు. అసలు ఈయనేంటి ఇంత కూల్గా ఉన్నారు, అసలు వెనకాల ఇంత లెగసీ ఉంది, అసలు ఏమీ లేవు, వచ్చి చిన్నపిల్లలాగా ఫ్రెండ్లీగా దేవుడు ఇచ్చేయి. మనం ఏంటంటే మనం మామూలే, మనం ఎప్పుడు మామూలే. వాటిని క్యారీ చేయకుండా వాటిని పక్కన పెట్టి మామూలుగా ఉండటం అనేది మామూలు ప్రాక్టీస్ కాదు సార్, అందరికీ సాధ్యం. మీ అందరు కూడా అదే నేర్తామండి. లెగసీస్ మనం చేసిన వర్క్ అది పక్కన ఉంటుంది, అది మీరు మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు, నాకు సంబంధించింది కాదు అది. ఎప్పుడైనా సరే ఇది నేను అదృష్టం కదా, రాబిన్హుడ్లో ఈ క్యారెక్టర్ కనుక వెంకీ రాయిపోయినట్టయితే నాకు ఇవాళ ఈ ఆనందం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే నాకంటే చిన్నాడు, ఎంతో జీవితంలో ఎంతో పైకి రావాల్సిన వాడు, నేను బ్లెస్ చేయటమే కావాలి అతనికి. అతన్ని మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తూ, నా మీద వీళ్ళు ఫ్యాన్స్గా ఉండటం ఓ పక్కనైతే నా మీద ఈ క్యారెక్టర్లు రాయటం, మీకు గ్యారంటీ ఇస్తున్నానండి నేను, మీరు షాక్ అవుతారు కొన్ని సీన్లు చూసి. ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఇంత ఫన్ సీన్లు కూడా ఉన్నాయా అని మీరు షాక్ అవుతారు. అంత బాగా రాశారు, అంత బాగా తీశారు. మేమందరం కూడా ఇతనితో పోటీగా యాక్ట్ చేసామండి. ఇతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
నేను చాలా బాగా యాక్ట్ చేశాను. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి పేరు రాసుకున్న తర్వాత క్యారెక్టరైజేషన్ రాస్తారు సార్. 100% అండి. ఇదైతే అసలు దీంట్లో 1% కూడా నిజంగా డీవియేషన్ లేదు, డౌట్ లేదు. రావడం మా ఇంటికి, సార్ ఈ క్యారెక్టర్ మీకోసమే రాశాను, మీరే చెయ్యాలని రాశాను, వినండి అన్నాడు. ఇంత కన్ఫర్మ్గా ఉన్నాడు ఏంటి అతను అనుకున్నా. అతను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే నిజంగా సీన్ ప్రతి సీన్లోనూ పంచెస్ కానీ కామెడీ కానీ అంటే చీప్ కామెడీ కాకోకుండా నేను జంజాల్ గారి దగ్గర నుంచి ఏ కామెడీస్ అయితే రాశారో, మనం త్రివిక్రమ్ దగ్గర ఏవైతే మనం జులై దగ్గర నుంచి అదే కంటిన్యూ చేశాము అలవైకుంఠపురం వరకు కూడా అదే టైప్ ఆఫ్ పంచెస్తో చాలా ఎక్కువ మెచ్చుకోవడం అనవసరం. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. తను అంత బాగా రాసుకున్నాడు. ఎంత సున్నితంగా ఉంటాయి అంటే సార్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్, ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వే కొట్టావని చెప్పకరా, మిగిలిన వాళ్ళు కూడా బతకాలి కదా. అదైతే పర్లేదు, గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా నాకు రాసింది అలా ఎన్నో ఒకటి కాదు అసలు. ఒక లంచ్ ఇంత భయంకరంగా ఉంటుందని అంటే పక్కన ఉండి చంపేసి పక్కన భోజనం తినమంటే ఎలా తింటా. ఇవన్నీ నిజంగా ఫెంటాస్టిక్ అండి. అంటే బూతులే మాట్లాడాల్సిన అవసరం లేదండి, నవ్వించాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు హాయిగా నవ్వుకున్నాయి. ఇవాళ నేను నిజంగా గుండె మీద చేసి చెప్తాను, రాబిన్ హుడ్ మీరు మళ్ళీ నా పాత రోజులు మీరు అందరూ గుర్తు చేసుకుంటారు. సార్ మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీని హీరోని చేసిన హీరో మీరే. ఇప్పటికీ నా కోసం నేను చేసుకున్నాను. లేదు సార్, అంటే ఇప్పుడు మీ ఒరవడి మీరు ఏదైతే కొత్త బాటలు వేసుకుంటూ వెళ్ళి దాని మీద స్టిక్ అనేవి, అది ఒక దివాకరం కావచ్చు, అప్పులప్ప, అవన్నీ కూడా మాలోంచి జనాల నుంచి పుట్టిన క్యారెక్టర్స్ని తీసుకొని ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. అవే ఎవరైనా టెన్షన్లో ఉంటే ఇప్పటికీ ఆ సినిమాలే ఉపయోగపడుతుంది. ఏంటి సార్ మీ టేక్ ఏంటి? అంటే రాబిన్ హుడ్ అనే ప్రాజెక్టులోకి రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకురావటం వెనక అసలు నేను ఒకటండి, సరే రాజేంద్ర ప్రసాద్ గారిని అలా చూసాము, అసలు చాలా లెజెండరీ యాక్టరు, అసలు ఈయన మనకి మన మాట అసలు ఆయనకి నేను వెళ్ళి కామెడీ గురించి నేనేం చెప్తాను, అసలు కామెడీ అంటేనే అసలు ఆయనకి నేను వెళ్ళి ఏం చెప్తాను అనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఈజ్ ఆఫ్ చేశారండి. అసలు నాకైతే పెద్ద లెసన్ అనమాట. వెళ్తే ఈయనేంటి అసలు నేను ఏదైనా చెప్తుంటే వింటున్నారు అంతా అయిపోయిన తర్వాత అసలు ఈయన వింటున్నారా లేదా అని కొన్నిసరికి మొత్తం అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్కి ఫస్ట్ విగ్ ఇలా పెడదాం, గెటప్ ఇలా పెడదాం, ఫస్ట్ జనార్దన్ సున్నిపెంట అనే ఒక క్యారెక్టర్ అనమాట. క్రాసింగ్లోకి వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయి ఇమీడియట్గా ఇవి చేద్దాం ఇగో నేను బాడీ లాంగ్వేజ్ అతను తీసుకెళ్ళాడు. ఈ రెండింటి మధ్యలో తేడా మీకు రేపు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది. లేదు అసలు గుడ్ స్టాండర్డ్స్. మీకు ఒక అనిల్ రావిపూడి గారు కానీ, కొరటాల శివ గారు కానీ, వెంకీ కుడుముల కానీ, అంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా కాదు సార్, బియాండ్ ఒక లవ్ ఉంటుంది మీ మీద. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు బేసిక్ అది నా అదృష్టం. డాడీ అని పిలుస్తారేమో కదా అనిల్ రావిపూడి గారు. అది అదృష్టం అబ్బాయి, అది నిజంగా భగవంతుడు స్వామికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వీళ్ళు ఈ జనరేషన్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్లో టాప్ డైరెక్టర్లు అవ్వబోతున్న వాళ్ళు వీళ్ళు నా కోసం ప్రేమ ఉండటం వేరు, ప్రొఫెషనల్గా ఉండటం వేరు, నా మీద క్యారెక్టర్ రాయటం వేరు. మీరు ఈ సినిమా చూస్తే రాబిన్ హుడ్ చూస్తే మీరు నా మీద రాసిన క్యారెక్టరైజేషను ఏ స్టాండర్డ్లో ఉందో మీరు చూసి చెప్పాలి. మాకు ఒకటి గుర్తొస్తుంది సార్, సర్లేరుని మీకు ఎవరు చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారి పక్క నుండి అసలు ఆయనతో ఆయన కరెక్ట్గా ఆయనకి మ్యాచ్ అయ్యే విధంగా, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు ఎవరికైనా మ్యాచ్ చేయగలరు. కరెక్ట్గా మీరు మహేష్ బాబు గారిని చూస్తుంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో. ట్రైన్ ఎపిసోడ్ ట్రైన్ తర్వాత కూడా సినిమా మొత్తం కూడా ఒక రకమైన వైబ్ని క్రియేట్ చేసింది కదా. మేము ఎక్స్పెక్టింగ్ నితిన్ గారితో కూడా అదే జరుగుతుంది. నితిన్ ఈజ్ లవ్లీ. నాకు మా అబ్బాయిలాగా, నాకు కొడుకు కంటే కొడుకులాగానే నితిన్ వన్ ఆఫ్ మై లవర్స్. నన్ను ప్రేమించే వాళ్ళల్లో అతను ఒకడు. ఈ సినిమాకి నేను మాట అంటాను, నువ్వేమనుకోవచ్చు, నీ పర్మిషన్ లేకుండా. నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ తర్వాత హీరోగా అతని రేంజ్ వేరే లెవెల్కి మారిపోతే నేను ఇంకెప్పుడు మీకు అభిప్రాయాలు చెప్పను. ఎందుకంటే అంత బాగా క్యారెక్టరైజేషన్ కానీ ఆ సీన్స్ కానీ మీరు అంత లైక్ చేస్తారు. సినిమా కూడా అలా ఉంటుంది. అతనికి డెఫినెట్గా అతని రేంజ్, నితిన్కి ఈ సినిమాతో వేరే రేంజ్ మారకపోతే నేను ఇంకెప్పుడు అభిప్రాయాలు మీకు చెప్పను.
సార్ బిగ్గెస్ట్ సర్టిఫికేషన్స్ మీకు అంటే రాబిన్ హుడ్ అంటే ఒక సీరియస్ నోట్ కనిపిస్తుంది మనకి. కొండవీటి దొంగ చిరంజీవి గారు కానీ లేకపోతే కిక్ కానీ వీళ్ళంతా రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ స్టోరీసే. కానీ ఈ డిఫరెంట్గా ఉంది రాబిన్ హుడ్ అనేది. మాకు ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ స్కోప్ కనిపించే విధంగా ఈ రాబిన్ హుడ్ ఉన్నాడు. సో ఏంటి మీ టేక్ ఏంటి, ఏం చెప్తారు? రాబిన్ హుడ్ టైటిల్కి ఎలా జస్టిఫికేషన్? ఇప్పుడు అదే యాక్చువల్గా ఏంటంటే కథ క్యారెక్టరైజేషన్ అలాగే మొదలవుతుంది కానీ ఇంకా యాజ్ ఇట్ ఈస్ అదే అయితే ముందు వచ్చిన సినిమాలన్నీ చాలా ఉన్నాయి. సో సేమ్ సెక్టర్లో పడుతుంది. ఒక 20 minutes తర్వాత కథ టర్న్ అవుద్దండి. ఆ టర్న్ అయిన దగ్గర నుంచి ఇక రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఛార్జ్ తీసుకుంటారు. ఆయన నాకు చిన్న అవకాశం ఇస్తావా? నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అబ్బాయి, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. మంచి షడ్రతో రసోపేతమైన భోజనం పెడతాం మన ఇంటికి. భోజనం తింటూ ఉంటావు నువ్వు, ఉన్నట్టుండి పాయసం పోస్తే ఎలా ఉంటుంది? పాయసం తింటున్నప్పుడు ఎలా ఉంటుంది? అదే ఈ సినిమాలో మా కామెడీ. ప్లస్ కథకి మీకు కావాల్సిన అన్ని మసాలాలు ఉన్నాయి. అన్ని మసాలాలతో పాటు మేము పాయసం, కామెడీ, యాడింగ్ అట్రాక్షన్ దానికి అలా రాసుకున్నాడు అతను. ఏవి సపరేట్ క్యారెక్టర్స్ కాదండి, మొత్తం అందరూ కథలో ఉంటే అసలు ఎక్కడ సపరేట్ ట్రాక్ లాగా కానీ ఏమి ఉండదు అసలు ఎంటర్టైన్మెంట్. మనకి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కానీ ఒక కామెడీని సర్వ్ చేసే మూవీస్ కానీ ఎంత బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టచ్చు. రీసెంట్ సంక్రాంతి చూసాం. సంక్రాంతి అనేది ఒక బిగ్గెస్ట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. సో ఇంకా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా అంటే మనం ఎక్స్ట్రా ఎక్కడో అవుట్ ఆఫ్ ద ప్లానెట్ కథలు వెతుకుతున్నాం కానీ విత్ ఇన్ ద స్టోరీస్ కూడా చెప్పి అంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూడొచ్చు, విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా స్టోరీ రన్ చేసి చూడొచ్చు అని చేసింది. మీ కథలో పెద్ద ప్లస్ ఏంటి తెలుసండి? సెంటిమెంట్ కలవటం ఈ కథలో ప్లస్ అని నేను అనుకుంటా. రిలేషన్షిప్స్ మధ్యలో సెంటిమెంటు ఏంటి, ఇంత కమర్షియల్ అనుకుంటున్నా, ఇంత రాబిన్ హుడ్ అనుకున్న పేరు పెట్టినా కూడా మీరు సినిమా చూసేటప్పుడు ఏ సెంటిమెంట్ని ఎక్కడ చిన్న కళ్ళం నీళ్ళు మిస్ కారు. సూపర్. నితిన్తో బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు సార్. అంటే ఈ కాంబినేషన్స్ మీరు బ్యాక్ టు బ్యాక్ రష్మిక గారు కూడా అన్నారు కానీ కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల శ్రీలీల గారు ఎంటర్ అయ్యారు. ఏంటి సెకండ్ చాయిస్గా శ్రీలీల గారిని అనుకున్నారా లేకపోతే ఎలా జరిగింది? అదేనండి, అప్పుడు నాకు వెంటనే ఏంటంటే ఏదో ఆ డేట్స్ ఇష్యూ అది ఇది రాబట్టి నెక్స్ట్ హీరోయిన్ అనగానే పాపం టెక్నికల్ ఇష్యూ చెప్పు. అవును సార్, అవును. సో తర్వాత లీలా గారిని అప్రోచ్ అవ్వగానే ఆవిడకి బాగా నచ్చింది, క్యారెక్టర్ బాగా నచ్చింది. సో లేదా డెఫినెట్గా ఈ సినిమా చేస్తానని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. భీష్మ సినిమా చూస్తుంటే మీ ట్రేడ్స్ ఎక్కువ కనిపిస్తుంది సార్. అది కథగా చెప్పుకుంటే కంటే మేము కథని ఎంజాయ్ చేసిన విధానం, కథని మీరు తీసుకెళ్ళిన విధానానికి ఎక్కువగా ఆ సక్సెస్ దొరికింది. సో రాబిన్ హుడ్లో కూడా ఈ కథనం ఎలా ఉండబోతుంది అంటే ఒక హీరోయిన్ని కాపాడేందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ట్రై చేస్తుంటారు, రాజేంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్గా నితిన్ గారు ఉంటారని అర్థమైంది. సో ఏంటి వీళ్ళ ట్రావెల్ ఎలా ఉండబోతుంది? కథనం చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు కూడా అదే బలం. నేను నమ్మేది కూడా స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ ప్రతి డైరెక్టర్కి ఒక ఒక స్టైల్ ఉంటుందండి. సో నా ఫీలింగ్ ఏంటంటే, నా ఒరిజినాలిటీ ఏంటంటే, నేను పర్సనల్గానే ఎంటర్టైన్మెంట్ లవర్ని. సో ఏ కథ చెప్పినా సరే దానికి ఒక చిన్న హ్యూమర్ కోటింగ్ అయితే ఉంటుంది. నేనేంటంటే ప్రతి సీను కొత్త కథ పుట్టడం అంటే అది చాలా అరుదుగా జరుగుద్ది. ఆ కొత్త కథ కంటే చెప్పే విషయాన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అవునండి, ఈ సినిమాలో అయితే ప్రతి సీను ఫ్రెష్గానే ఉన్నట్టు ప్లస్ ప్రెడిక్టబిలిటీ లేకుండా ఉండేటట్టు రాసుకున్నా. బ్లడీ ఫారినర్స్ అన్నారు అంటే విలన్ వాళ్ళు శ్రీలంక నుంచి వస్తారన్నమాట. ఓకే, చాలా బోల్డ్ డైలాగ్ అది. ఎందుకు హీరోయినే అసలు హీరోయినే అమెరికా నుంచి వస్తుంది, ఆస్ట్రేలియా హీరోయినే ఆస్ట్రేలియా నుంచి రాబడింది. సో గమ్మత్తుగా ఉంటుంది. లైక్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మిక్స్ చేసి ఇప్పుడు ఏమండి మన ఇళ్లల్లో మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాలో ఎక్కడ తీసుకున్నా కూడా అసలు ఫారిన్లో లేని ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నారు? ఎవరో ఒకళ్ళు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దుబాయ్లో ఎక్కడో చోట ఉన్నారు కదా. బాగా కనెక్ట్ అవుతుంది. మీకు ఏదైనా కొత్త సెట్కి వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది సార్, మీరు ఒక ఎనర్జీతో వెళ్తారు. మర్చిపోయారు మీరు బ్లడీ ఫారినర్స్ అన్నారు కదా. సో బేసిక్గా ఏంటంటే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్టార్ట్ చేసాం. సో
మొత్తం ఇండియన్స్ అందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాంటి వాళ్ళని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇబ్బంది పెడతారా బ్లడీ ఫారినర్స్ అని చెప్పి వాళ్ళని వేసుకుంటాడు అనమాట. సో అందుకని ఆ బ్లడీ ఫారినర్స్ అనే డైలాగు ఆ విలన్స్ మీద వాడిందండి. జస్ట్ అంటే ఆ ఫ్లోలో చూస్తే నీకు చాలా ఇంట్రెస్టింగ్. ఎస్ సార్, అంటే మాకేంటంటే సో అది కొత్తగా ఉంది. అంటే మీ ప్రతి డైలాగ్స్ కూడా మీరు టేక్ ఆఫ్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. మీ రైటింగ్ స్టైల్ అంటే మాకు చాలా ఇష్టం. భీష్మ కానీ చలో కానీ చూస్తున్నప్పుడు అక్కడ మీరు క్రియేట్ చేసే క్యారెక్టర్స్ కానీ మీరు ఆ సీన్ని మీరు టేక్ ఆఫ్ తీసుకునే విధానం చాలా బాగుంటుంది. అదే మాకు న్యూ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. రాబిన్ హుడ్లో అలాంటి మ్యాజిక్ చూడబోతున్నామని అర్థమవుతుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు అంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వరు. ఆయన నమ్మకపోతే అసలు సైలెంట్గా ఉంటారు ఆయనకి, అంతేగాని అంత బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మనం నమ్మంది మనకి ఇష్టం లేనిది ఎప్పుడు మాట్లాడకూడదు. ఇన్ని సంవత్సరాలు నా 48 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడు చూస్తుంటారు? ఎప్పుడు చూస్తుంది. అసలు నేను కూడా అంటే సినిమా జరిగే ప్రాసెస్లో ర్యాండమ్గా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వీళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు, చేసి ఏంటి లేదా డైరెక్టర్స్ ఫోన్లు చేసి ఏంటి అసలు సినిమా ఎరగొస్తుందంట అని అంటే బాగా వస్తుందండి, బాగా వస్తుందని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఇంత ఎగ్జైట్ అవ్వడం మేము ఎప్పుడు చూడలేదు. అసలు ఆయన అసలు మామూలుగా చెప్పట్లేదు నీ గురించి అని. సార్ని అడిగితే అబ్బాయి నాకు నచ్చితే అంతే, నేను మాట్లాడతా, నాకు నచ్చింది అంతే, నేను ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నాను అని బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు అసలు ఈ సినిమాలో. అని కాదు, గుమ్మడి గారు అనేవారు, గుమ్మడి గారు మహానుభావులు, గ్రేట్ గుమ్మడి గారు అంటుండేవాడు, ప్రసాద్ నీకు నచ్చాలే కానీ నువ్వు పెద్ద ఆల్ ఇండియా రేడియో అని అనేవాడు అప్పట్లో. నన్ను సార్ నచ్చింది చెప్తే తప్పే ఉందనేవాడు నేను. అదేమంటే నన్ను నచ్చితే చెప్తే తప్ప అయినా నువ్వు నీలాగా ఎవడు చెప్పడం. సరే, కొన్ని వందల మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, కొన్ని వేల డైలాగ్స్ చెప్పుంటారు. మీరు చెప్పడం వల్ల ఫన్ జనరేట్ అయిన డైలాగ్స్ చాలా ఉంటాయి. మీరు ఆ గ్యాప్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. అది ఏ ఆర్టిస్ట్ దగ్గర చూడలేదు సార్. ఆ గ్యాప్లో కూడా ఒక కామెడీ క్రియేట్ చేస్తారు. మాట్లాడుతూ ఆగి మళ్ళీ స్టార్ట్ చేసే మధ్యలో మేము నవ్వుకుంటాం. అయ్యో అది అసలు ప్రాణమే అదే అండి. మరి ముఖ్యంగా కామెడీలో ఆ మధ్యలో గ్యాప్ ఫిలప్పింగే ప్రాణం అండి. అసలు ఎక్కడ నేను నేర్చుకున్నది అది. ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి, ఆ డైలాగ్ మధ్యలో ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి. మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గ్యాప్ తీసుకోవాలని మీరు అన్నారు, టైమింగ్ అని నేను అంటున్నాను. ఆ డైలాగ్ టైమింగ్స్ మధ్యలో ఆ ఫిలప్పే ప్రాణం అండి. నేను నమ్మిన నువ్వు ఎన్నిసార్లు పరిగెత్తుకొచ్చేవాడు కట్టన్న తర్వాత నాకు దొరికేసింది సార్ అనేవాడు మనాడు. అట్లా వర్క్ అలా చేయటమే మొదటి నుంచి నేను నేర్చుకున్నాను. ఈయన రాసిన మాటల గురించి, ఈయన రాసిన డైలాగ్స్ గురించి నువ్వు నమ్మి తీరాలి. ఇందా నుంచి చచ్చిపోతున్నాను పట్టుకోలేక నేను చెప్పడం మొదలుపెట్టాను, అన్నీ లీక్ అయిపోతాయి. నాకు అది భయం. ఈ ఇంటర్వ్యూలో చెప్పేస్తే అవి అలా రాశాడండి. పంచులు ఒక పంచి కాదు అసలు. నేను మీరు సినిమా చూసిన తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు చెప్తే అన్నీ లీక్ అయిపోతాయి బయటికి. బాగా రాసుకున్నాడు. మరి ఎందుకనో మరి అంటే ఒకవేళ నన్ను ఏమైనా దెబ్బ కొట్టడానికి ఏమైనా ట్రై చేస్తున్నాడో తెలియలేదు, కానీ నన్ను దెబ్బ కొట్టడం కోసం నా మీద అనిపించేటట్టు రాశాడు. నాకే అది సీన్ చదివేటప్పుడే భయం వేసి జాగ్రత్తగా చెప్పానండి. ఎందుకంటే అంత మంచి డైలాగులు సరిగ్గా చెప్పలేదనుకోండి నన్ను మీరు తిడతారు నన్ను. అందుకని గుర్తుండిపోయే మాటలు డెఫినెట్గా బాగా రాసుకున్నాడు. మీరు సినిమా చూస్తుంటే మీకే అర్థమైపోతుంది అని. అట్లాగే ఇప్పుడు బ్లడీ ఫారినర్స్ అన్నట్టే బోల్డెన్ ఉన్నాయి దీంట్లో. ఒకటి కాదు రెండు కాదు, సినిమాను చూశాక మాట్లాడటం మొదలెడతావు. ఇంకా వెన్నెల కిషోర్ కానీ నితిన్ కానీ ఇప్పుడు మీతో వర్క్ చేయటం అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే పని చేస్తూ నేర్చుకునే ఒక ఎక్స్పీరియన్స్గా చూస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. వాళ్ళతో వర్క్ చేయటం అంటే వెన్నెల కిషోర్కి ఒక సపరేట్ కామెడీ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు కాంటెంపరీగా అతను ఆ జోనర్లో చాలా లీడ్ పొజిషన్లో ఉన్నారు. మీ కాంబినేషన్ సీన్స్ లేకపోతే నితిన్తో మీ కెమిస్ట్రీ చెప్పండి సార్. మీ ముగ్గురి మీద నాకు చెప్తాను అబ్బాయి. నితిన్, వెన్నెల కిషోర్, నేను, శ్రీలీల, దే ఆర్ ద క్యారెక్టర్స్. ఒక సైడు లీడ్ క్యారెక్టర్స్ ఈ నాలుగు. ఏమండి నాలుగు పిల్లర్స్ కింద ఉండే క్యారెక్టర్స్. అది సీన్ చదువుతుంటే అందరం వినగానే మాకు అనిపించేది. పాపం నాకున్న అదృష్టం, మరి భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం, నేను చేసిన వర్క్ నాకు తెలియదు, కానీ నితిన్, వెన్నెల కిషోర్, సరే శ్రీలీల ఆటోమేటిక్గా ఇప్పుడు కొత్త జనరేషన్ కాబట్టి ఎంత రెస్పెక్ట్ అంటే, గురుగారు మీరు అనండి ఒకసారి, వాళ్ళ డైలాగులు నాతో అనిపించుకుని ఒక్కసారి
చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంత టైమింగ్లో మెయింటైన్ చేయవలసినటువంటి పంచెస్, సీన్స్, సెంటిమెంట్, గ్యాప్స్ అన్నీ ఉన్నాయి సీన్లో. అక్కడ లేకపోతే మనం చేయగలిగింది ఏముండదు, అక్కడ ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా నితిన్ కానీ వెన్నెల కిషోర్ కానీ చేసేటప్పుడు వాళ్ళు అడిగి రిహార్సల్ చేయటం, వాళ్ళు సార్ ఒకసారి చూద్దాం మనం అనుకోవటం, అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు చేశారు. అందుకే అంటున్నా, ఇది సీన్ మామూలుగా రాలా, అందరూ ఎంజాయ్ చేసి అందరి క్యారెక్టర్లు పండిని కాబట్టే. ఇప్పుడు మీరు అహనా పెళ్ళంటి సినిమా ఇవాళ చూస్తున్నారండి. అహనా పెళ్ళంటి సినిమాలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి కోట శ్రీనివాసరావు చెవులో తనరా అని చెప్తాడు. గాడిది కూడా 2 సీన్ల చెవులో చెప్తాడు, ఆడు కూడా గుర్తుంటాడు మీకు. ఒక సక్సెస్ఫుల్ ఐటెం దేంట్లో అయినా సరే అన్ని ఐటమ్స్ బాగుంటేనే అవి గుర్తుంటాయి. అలాగా అట్లాంటప్పుడు మరి హీరోగా నితిన్ అతనికి, నేను అందుకే ఇందాక అంత మాట అన్నది కారణం, హీరోగా అతనికి అతనికి ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత ఆ తేడాని ఈ క్యారెక్టర్ వల్ల, రాబిన్ హుడ్ క్యారెక్టర్ వల్ల అతను చూస్తాడు, మీరు చూస్తారు, మీరు రేపు అతను ఈ సక్సెస్ అతను ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉండేది సార్ సెట్? ఇలాగే ఉండేదా నలుగురితో? అసలు చాలా నేను ఫస్ట్ కంగారు పడ్డానండి అసలు. అంటే అమ్మో సార్ అసలు ఇప్పటి నుంచి మనం చూస్తున్న ఎప్పుడో జనరేషన్ యాక్టరు అసలు ఎలా ఉంటారు ఏంటి అని అనుకున్నా, కానీ ఫస్ట్ ఈయనే వచ్చి సెట్లు ఈసప్ చేస్తారు. రాడు అబ్బాయి ఏంటి ఈరోజు ఏంటి పెద్ద ఏంటి పెట్టి డైరెక్టర్ షార్ట్ పెట్టాడా లేదా మనం పెట్టేద్దాం ఈ టైప్లో అనేసరికి అసలు కంగారుగా ఉండేది అనుకునేవాడిని. టోటల్ ఎంటర్టైనింగ్ అయిపోయేది అసలు. వచ్చి అసలు ఒకరోజైతే ఫస్ట్ అసలు మీకు ఇది చెప్పాలండి, ఫస్ట్ రోజు యాక్చువల్గా ఈయనకి కొంచెం ఒంట్లో ఆ విషయం నాకు తెలియదు బాగాలేదని. వచ్చారు ఫస్ట్ రోజు అసలు ఏంటి ఎలా చేస్తారు అనుకుంటే అసలు ఇరక్కొట్టేసి ఫుల్ ఎనర్జీగా చేసేసిన తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఒంట్లో బాగాలేదని. నేను ఒకటి మాత్రం సార్ మీ దగ్గర నుంచి నిజంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, లైఫ్లో ఎన్ని కష్టాలు ఉండని, బాధలు ఉండని, పెయిన్స్ ఉండని, ఏ ఉన్నా సరే అదంతా యాక్షన్ ముందే అండి. యాక్షన్ అని చెప్పేంతవరకు రాజేంద్ర ప్రసాద్ గారు వేరు అసలు. పాపం చాలా చూశారు, చాలా పడ్డారు, ఎన్నో లైఫ్లో చూశారు, అన్నీ నేను ఈ జర్నీలో చూస్తూ ఉన్నాను. బట్ సార్ మీ నుంచి నెక్స్ట్ జనరేషన్ మేము ఆ తర్వాత జనరేషన్ కూడా చాలా నేర్చుకోవాలి సార్. అసలు సార్ ఒక ఎనర్జీని తీసుకొస్తారు సార్, వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని సెట్ మీద తీసుకొస్తారు. నేను అబ్బాయి మీ జనరేషన్కి నేను ఒకటి చెప్పనా, మీకు కూడా ఉపయోగపడుతుంది చెప్పనా. మేము ఎందుకు సీనియర్లు, నేను ఎందుకు లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఇవాళ రాబిన్ హుడ్ సినిమా వరకు ఎందుకు నన్ను గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలండి? గుణమే చేసుకోవాలి నిజంగానే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? నేను అందుకెందుకు గుర్తుపెట్టుకోవాలి? ఒక్కొక్క క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ కోసం మనం పడిన కష్టం, అది రాయడానికి వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు రాసి మాకు ఇవ్వటం, ఆ ఇచ్చిన దాన్ని మేము చేయటం, చేసింది మీకు నచ్చటం, ఇంత ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్లో చేస్తూ 48 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను మీకు నన్ను చూస్తే ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలి, కానీ నన్ను చూసి అమ్మ వాడా అనేటట్టుంటే ఎందుకు ఈ జన్మ? వేస్ట్ కదండి. సో అందుకని నేను అంటే నా ముందు నా పెద్దవాళ్ళు, మా నాన్నగారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు, ఆయన దగ్గర పెరిగాను నేను. మీ అందరికీ చెప్తుంటాను నేను, మీ అందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటే కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం 2 ఎన్టీ రామారావు నాకు. అట్లా పెంచారు ఆయన. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పారేశారు, గోల్డ్ మెడల్ సంపాదిస్తే చివరికి ఆర్టిస్ట్గా నాకంటూ నేను ఆయనే చెప్పింది నాకు, నువ్వెందుకు పనికి వస్తావు ప్రూవ్ చేసుకుంటే తప్ప నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు, అదర్వైజ్ యూ గెట్ అవుట్ అన్న స్టేజ్ నుంచి ఒక కామెడీని హీరో చేసుకుని మీ అందరి ముందు ఇంతకాలం ఉన్నాను అని అంటే ఆ డిసిప్లిను, ఆ క్యారెక్టరైజేషను 5 జనరేషన్లు దాటి వాళ్ళు వర్క్ చేస్తున్న వీళ్ళతోటి. 5th జనరేషన్ అండి వీళ్ళు. రామారావు నాగేశ్వరరావులతో పనిచేశా, కృష్ణా సోమబాబు అన్నయ్య వాళ్ళతో పనిచేశా, చిరంజీవి గారు నేను ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జును, వీళ్ళు డార్లింగ్లు, వీళ్ళందరూ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు అందరూ. 5 జనరేషన్లు వీళ్ళ ముందు నిలబడాలంటే ఆ మాత్రం క్యారెక్టర్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, వాళ్ళు చెప్పిన పనిలో నేను వాళ్ళని మెచ్చుకునేటట్టు చేయకపోయినా అబ్బా ఈయనెందుకు రావాలా అనుకున్నారనుకోండి, లైఫ్ వేస్ట్.
సో నేను అందుకని వీళ్ళతో ఫుల్ పోటీలో ఉన్నాను. తేల్చుకున్న సినిమా రాని ఇంకా రాస్తున్నారు మీకు. అసలు ఒక రోజు డేట్ దొరకాలంటే కూడా ఆ సినిమాకి మీరు మీ మాట సార్, ఆపర్చునిటీస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అన్నారు. అవును, ఇప్పటికీ మీరే అన్నారు ఆ నలుగురు ఎప్పుడు మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది అనేవాళ్ళు. ఒక అవకాశాన్ని ఇప్పటికీ అలాగే చూస్తారా సార్? 100%. అవకాశం లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. వెంకీ ఏమండి, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసి పెరిగిన వీళ్ళందరూ నా మీద నాకు క్యారెక్టరైజేషను. రాబిన్ హుడ్లో నేను ఏజెంట్ జాన్ స్నో అంటే వీడి పేరు జనార్దన్ సున్నిపెంట, దరిద్రంగా ఉంది కదా ఆ పేరు, అందుకని మార్చి ఏజెంట్ జాన్ స్నో అని నేనే మార్చుకునేటట్టు అలా రాశాడు అని అంటే సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతారు. సో ఏంటంటే జనార్దన్ సున్నిపెంట అంటే పెద్ద పంచే ఉంది, పవరే ఉంది. అదే ఏజెంట్ జాన్ స్నో అంటే మార్కెట్లో మంచి నేమ్. హీరోకే ఆడి దెబ్బకి రాబిన్ హుడ్ అయిపోయాయి. మన తొక్కి వేరే లెవెల్ హీరో. బాగా ఒకళ్ళు ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టరు చాలా బాగా. అందులో వెన్నెల కిషోర్ అతని స్టైల్, ఇందాక నువ్వు అన్నట్టే వెన్నెల కిషోర్ స్టైల్ వెన్నెల కిషోర్ది. అతని టైమింగ్ని మనం కానీ మన టైమింగ్లో అతను కానీ తద్వారా మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్గా. కిషోర్ గారిది ఇద్దరు కాంబినేషన్ సీన్లు అయితే నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. సెట్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ చేస్తూ తమిళ వాళ్ళు జీవి ప్రకాష్ అండ్ టీం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు సూపర్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్, 2-3 రోజుల్లో ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది, మీరు నెక్స్ట్ వైపుకి వెళ్తారన్నారు. మేము వెయిట్ చేస్తున్నాం ఆ సాంగ్ కోసం. ఒక స్పెషల్ సాంగ్ మాకు కూడా ఎప్పుడు ఏంటంటే, మీకు బాగా గుర్తుంటే కనుక లేడీస్ టైలర్ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్. నేను ఫస్ట్ హీరోగా ప్రేమించి పెళ్ళాడు కూడా ఇళయరాజాని, కానీ అది అంత పెద్ద సక్సెస్ చూడలేకపోయినా లేడీస్ టైలర్ సూపర్ డూపర్ హిట్. ఆయన మాతో ఫైటింగ్ చేసేవాడు. ఏది ఏంట్రా డబుల్ పాజిటివ్ చూసేవాడు అంటే ముందు రీ రికార్డింగ్ లేకుండా చూసేవాళ్ళు కదా, మ్యూజిక్ డైరెక్టర్ చూపిస్తారు కదా, ఆయన చూసి ఏంట్రా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా, నేను రీ రికార్డింగ్ చేస్తాను, నువ్వో నేను తేల్చుకుందామని నాతో పోటీ చేసుకునేవాడు ఆయన. సో వీళ్ళు మ్యూజిక్ వాళ్ళు అందరూ ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని చూస్తే నా దృష్టిలో వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. నాకు రాబిన్ హుడ్ సినిమాకి నాకున్న అదృష్టం ఏంటంటే, అంటే థ్యాంక్స్ టు వెంకీ అగైన్ మళ్ళీ మద్రాస్ నుంచి ఫోన్ చేశాడు. నేను ఏంటి వెంకీ ఫోన్ చేస్తాడు, నాకు కొంచెం భయం వేసింది. ఏంటబ్బాయి అని అన్న. ఏంటంటే సార్ ఏంటి సార్ ఫోన్ చేయలేకుండా ఉండలేకపోయాను నేను, వాళ్ళు ఆర్ఆర్ కొడుతున్న మ్యూజిషియన్స్ అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతున్నారు ఇక్కడ, ఇక అది ఇది వాళ్ళకంటే నేనన్నా వాళ్ళకి బాగానే అంటే వాళ్ళకి విపరీతంగా నచ్చింది సార్. ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళు. నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకో, సినిమాకి రీ రికార్డింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసేది వాళ్ళే కదా. మామూలుగానే ఆర్పి సార్కి అసలు కాల్ చేయను, ఎందుకంటే ఆయన అసలు చాలా బిజీగా ఉంటారు. నాకు ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏదైనా ఉంటే ఆయన మెసేజ్ పెడతారు, నేను మెసేజ్ పెడతా, కాల్ చేయను. నేను అసలు కాల్ చేసేసరికి సార్ కూడా వెరీ హ్యాపీ. అసలు ఏంటబ్బాయి నువ్వు కాల్ చేసేవారండి, కాల్ చేశారంటే ఇది సార్ అసలు నేను ఒకసారి మొత్తం ఫ్లోలో ఫస్ట్ హాఫ్ ప్రొజెక్షన్ చూసుకున్నప్పుడు అసలు నేను ఎగ్జైట్ అయ్యాను సార్, ఎగ్జైట్ అయ్యి కాల్ చేశాను చెప్పి. రిలీజ్ డేట్లు చేంజ్ అవటం కానీ, ఫస్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత హీరోయిన్ చేంజ్ అవటం కానీ ఏమైనా డిస్టర్బ్ చేసిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి థింక్ చేద్దాం అనుకునే లోపల నిజంగా చెప్తున్నా, ఈయన పక్కన ఉన్నారని చెప్పట్లా, ఈయన ఎప్పుడు నాకు ఉట్టి సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నా అలా లేరు. అసలు ఎప్పుడు నాకు ఫాదర్లీ ఫిగరు, ఒక గురువు గారు లాగా అనమాట. ఈయన ఫోన్ చేసి అబ్బాయి నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. నేను కూడా అదే నమ్ముతున్నాను, ఏది జరిగినా మన మంచికే, ఏదో దేవుడు రాసి అబ్బాయి. నేను గుండె మీద చేసుకుని మీ అందరి ముందు హానెస్ట్గా చెప్తున్నాను, నేను సత్యంగా ఆ మాట ఆ రోజు నేనన్నా. అబ్బాయి అదే అంతేకాదు, నేను ఇవాళ కూడా అదే అంటాను. నేను ప్రతిదీ దేవుడు ఎలా ఫైనల్గా దేవుడు రాసేది, దేవుడు అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని తీసుకోవాలి. దానికన్నా తీద్దాం కమలని డబుల్ హుషారుతో చేసాం. అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటంలో ఏదన్నా ఒక రికార్డ్ పెడితే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన నటుడిగా మీకు ఆ రికార్డు ఉండిపోయింది సార్. ఎందుకంటే అన్ని రకాల కుదిరింది అబ్బాయి మనకి, కామెడీలో కానీ సెంటిమెంట్లో కానీ. మీరు నవ్విస్తే నవ్వుతాం, ఏడిపిస్తే ఏడుస్తాం సార్, హానెస్ట్. సో అలాంటి అరా ఉన్న ఇంటి 5 డికేట్స్తో ట్రావెల్ అయ్యి ఇప్పటికీ
కొత్త డైరెక్టర్ని ఒక క్యారెక్టర్స్ రాసేందుకు ఇన్స్పైర్ చేయడం అంటే అది మామూలు జర్నీ కాదు. సో రాబిన్ హుడ్తో మాకు ఒక దివాకరం కావాలి, ఒక అప్పారావు కావాలి, అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ వస్తున్నారంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్స్ వెంకీ గారు. సో మీ రాబిన్ హుడ్ చేసే అల్లరిని ఎక్స్పీరియన్స్ చేయడానికి మార్చి 28న థియేటర్స్లో మేము కూడా మిమ్మల్ని కలుస్తున్నాం సార్. Please, దయచేసి నేను ఇందాక నుంచి చెప్పింది మళ్ళీ ఒక్క లైన్లో చెప్పేస్తా. మళ్ళీ చాలా కాలం 48 ఏళ్ళగా పనిచేస్తున్న ఒక కామెడీ హీరో అని ముద్ర వేయించుకుని ఆ నలుగురు లాంటి సినిమాలు కూడా చేసిన రాజేంద్ర ప్రసాద్ ఒక యాక్టర్గా చాలా కాలం తర్వాత నన్ను పాత రోజుల్లోకి నేను ఎంటర్టైనింగ్ హీరోగా నేను ఎంత ఎంజాయ్ చేశానో ఆ రోజుల్లోకి తీసుకెళ్ళిన ఇప్పుడు రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ సినిమాని మీరు చూడండి. మీరు కూడా అదే రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్కి వస్తారు అని మీకు గ్యారంటీ ఇస్తూ, నన్ను ఇలా చూపించడానికి ముఖ్య కారణమైనటువంటి వెంకీ కుల్మున మా అబ్బాయిలాగా ఫీల్ అవుతూ నేను ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు మామూలు కాదు. బాగుంటే వాళ్ళు అసలు వాళ్ళని మనం ఇంకేం చెప్పక్కర్లా. ఈ బాగున్న సినిమాని వాళ్ళు సూపర్ సక్సెస్ చేస్తారని నేను నమ్ముతూ మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ.